అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడు మనం నుదిటిన నామధారణ ఎందుకు ధరిస్తారో, ఏ నామధారణ ఎవరికి గుర్తుగా ధరిస్తారో తెలుసుకుందాం. మన సనాతన ధర్మంలో ఉన్న గ్రంథాల ఆధారంగా నామధారణ ఎందుకు చేస్తారో ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం. మన సనాతన ధర్మంలో షణ్మతాలు 6 ఉన్నాయి. మహానుభావుడు ఆది శంకరాచార్యుల వారు హిందువులందరికీ షణ్మత స్థాపన చేశారు. మొదటిది శైవం, రెండవది వైష్ణవం, మూడవది శాక్తేయం, నాలుగవది గాణాపత్యయం, ఐదవది స్కందం, ఆరవది శౌర్యం. అందులో శైవం, వైష్ణవం, శాక్తేయం ఈ 3 చాలా ప్రధానమైనవి. శైవంలో శివుడిని ప్రధాన దేవుడిగా ఆరాధిస్తారు. వైష్ణవంలో విష్ణువుని ప్రధాన దేవుడిగా ఆరాధిస్తారు. శాక్తేయంలో అమ్మవారిని ప్రధాన దేవతగా ఆరాధిస్తారు. శివుడు 3 అడ్డనామాలు ధరిస్తాడు. విష్ణువు 3 నిలువునామాలు ధరిస్తారు. శాక్తేయంలో ఎర్రటి కుంకుమ బొట్టు ధరిస్తారు. ఈ నామాలు ఎందుకు ధరిస్తారో, ఈ నామాల వెనుక అర్థం ఏమిటో, ఈ నామాల వల్ల ఉపయోగాలు ఏమిటో మన సనాతన ధర్మంలో ఉన్న గ్రంథాల ఆధారంగా స్పష్టంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా శివుడిని ఆరాధించే శైవుల నామధారణ గురించి తెలుసుకుందాం. శివుడిని ఆరాధించే వారందరూ 3 అడ్డనామాలు ధరిస్తారు. అడ్డనామాలు అనగా త్రిపుండ్రాళ్ళు అని కూడా పిలుస్తారు. ఈ త్రిపుండ్రాళ్ళు ఎందుకు ధరిస్తారు? మన ప్రాచీన కాలంలో త్రిపుండ్రాలను శైవ తిలకం అని కూడా పిలిచేవారు. ఈ 3 అడ్డనామాలు విభూతితో ధరిస్తారు. ఈ విభూది ఆవు పిడకలను యజ్ఞాలలో, యోగాలలో, హోమాలలో బాగా కాల్చి మిగిలిన బూడిదను తీసుకుంటారు. ఇలా చేసిన భస్మం శ్రేష్టమైనదని శైవులు నమ్ముతారు. ఈ త్రిపుండ్రాల గురించి ముందుగా పేర్కొనబడింది భాస్కజాబాల ఉపనిషత్ అనే గ్రంథంలో చెప్పారు. తర్వాత బృహద్బాల ఉపనిషత్ అనే గ్రంథంలో చెప్పారు. కాలాగ్ని రుద్ర ఉపనిషత్ గ్రంథంలో కూడా చెప్పారు. ఈ 3 త్రిపుండ్రాళ్ళు మానవుని యొక్క 3 ముఖ్యమైన లక్షణాల గురించి అనుక్షణం గుర్తు చేస్తూ ఉంటాయి. ఈ 3 విభూది రేఖలు 3 అగ్నులకు సంకేతం, 3 వేదాలకు ప్రతీకం, 3 శివుని నేత్రాలకు ప్రతీకం, ఆ ఉ మా అనే 3 అక్షరాలతో సమ్మేళనమైన ఓంకారానికి ప్రతీక. ఇవి 3 శక్తులకు సంకేతం. అవే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. అంతేకాక ఈ 3 నామాలు త్రిమూర్తులకు గుర్తుగా ధరిస్తారు. సృష్టిలో జీవజాలి అన్ని నాశనమైనప్పుడు చివరికి మనకి మిగిలేది భస్మం అని శివుడు కూడా ఈ భస్మాన్ని 3 నామాలుగా ధరిస్తాడు. కాలాగ్ని రుద్ర ఉపనిషత్తులో ఇలా చెప్పబడి ఉన్నాయి. 3 అగ్నులకు, 3 వేదాలకు, 3 గుణాలకు, 3 ఆత్మలకు, 3 అక్షరాలకు, 3 శక్తులకు ప్రతీకాలు. ఈ నామాలలోని మొదటి రేఖ గహపత్యాగ్ని అనే పవిత్ర అగ్నికి సంకేతం. ఈ మొదటి రేఖ సృష్టిలోని రజోగుణానికి ప్రతీక. ఈ సృష్టిలో ఉన్న క్రియాశక్తికి, అంటే మనం చేయబోతున్న పనులకు, చేయాల్సి ఉన్న పనులకు అనుభవించే శక్తికి ప్రతీక. ఈ మొదటి రేఖ వేదాలలో ఋగ్వేదానికి గుర్తు, ఓంకారంలోని అకార అక్షరానికి గుర్తు. ఈ రేఖ హృదయకాల సామరసానికి, శివునికి ప్రతీక. ఇక త్రిపుండ్రాల్లోని 2వ రేఖ, ఇది పవిత్ర దక్షిణాగ్నికి గుర్తు. ఈ 2వ రేఖ సృష్టిలో సత్వగుణానికి, శక్తులలో ఇచ్ఛాశక్తికి, వేదాలలో యజుర్వేదానికి గుర్తు.
ఈ రెండవ రేఖ ఓంకారంలోని ఉకార అక్షర శక్తికి గుర్తు. ఇక త్రిపుండ్రాల్లోని మూడవ రేఖ, ఇది 3 అగ్నుల్లోని ఆహవనీయ అగ్నికి ప్రతీక. ఇది సృష్టిలోని తపోగుణానికి, శక్తుల్లోని జ్ఞానశక్తికి, వేదాలలో సామవేదానికి గుర్తు. ఇది ఓంకారంలోని మకార అక్షరానికి గుర్తు. ఇది సాయా సంధ్యం కాలంలో ఉత్పత్తి చేసే సోమరసానికి, శివునికి ప్రతీక. ఈ 3 త్రిపుండ్రాళ్ళు భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలాన్ని సూచిస్తాయి. ఫ్రెండ్స్, మన సనాతన ధర్మం చాలా ప్రాచీనమైనది, చాలా గొప్పది. నెక్స్ట్ వైష్ణవులు పెట్టుకునే నిలువు నామాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. జై శ్రీరామ్. సోమ సూర్య అగ్ని లోచనుడు, శ్వేత వృషభ వాహనుడు, శూల బాణ భుజంగ భూషణుడు, త్రిపురనాశక రక్షకుడు శివుడు.